స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాం, స్వచ్ఛందంగా చేస్తున్నాం. ఏదైనా గానీ అందరం కలిసి చేయాలనే ఆలోచనతోనే, స్వార్థం లేని ఏ ఆశయమైనా గానీ సంతోషాన్ని మాత్రమే మిగుల్చుద్ది. ఆ సంతోషాన్ని మనతో పాటు ఎదుటి వాళ్ళలో కూడా పంచాలన్నదే నా తపన. అందరూ సంతోషంగా ఉండాలి, ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన ఎదుటి వ్యక్తిలో ఎప్పుడైతే మనం సంతోషాన్ని చూసి సంతోషపడగలమో అదే నిజమైన నిస్వార్థం. అంతకు మించిన మనిషి జీవితానికి పరమార్థం ఏమీ లేదు. మానవ సేవే మాధవ సేవ. మన పవిత్ర గ్రంథాలైన భగవద్గీత చెప్పని, బైబిల్ చెప్పని, ఖురాన్ చెప్పని ఎవరైనా ఏం చెప్తారంటే ఎదుటి వ్యక్తికి సాయం చేయడంలోనే భగవంతుడు మనకు దగ్గర అవుతాడని చెప్తారు. సింపుల్ గా ఇప్పుడు దాకా చెప్పిన నేను వీడియో పూర్తి సారాంశం ఒక్క మాటలో సింపుల్ గా చెప్పేస్తాను. నా దగ్గర ₹1 ఉంటే ఒకరికి ఉపయోగపడతాను, ₹10 ఉంటే 10 మందికి ఉపయోగపడతాను, అదే ₹100 ఉంటే 100 మందికి ఉపయోగపడతాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన వివరణ ఒకటే, నా దగ్గర ఉన్న ఆ రూపాయి విలువని డబ్బుతో కాకుండా జీవితంతో కొలవండి, జీవితంతో లెక్కించండి, జీవితంతో ఊహించుకోండి. అర్థమైంది కదా? ఇక్కడ రూపాయి అనేది ఒక మనిషి జీవితం. ఇంతసేపు మాట్లాడి విసిగించడం, మరీ ముఖ్యంగా నేను మాట్లాడిన మాటల్లో ఎవరి మనసునైనా నొప్పించుకుంటే మనస్ఫూర్తిగా క్షమించండి. ఆశ, అవసరం, అవకాశం అనే ఈ ప్లాట్ఫామ్ కు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సురేష్.